అందరికీ నమస్కారం. ಎಲ್ಲರಿಗೂ వణకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్ అందరి వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అయిపోండి. దాంట్లో నేను చాలా పోల్స్ పెడతా ఉన్నాను. సో ఆ పోల్స్లో అంతా ఈ రోజు అసలు నమ్ముతారా లేదో ఈ రోజు జరిగిన పోల్ మాత్రం చెప్తా. యాక్చువల్లీ ఇదే హైయెస్ట్ పోల్ అనుకుంటున్నా. దాంట్లో బెస్ట్ ఫీమేల్ కంటెస్టెంట్, బెస్ట్ మేల్ కంటెస్టెంట్ అని చెప్పేసి 2 పోల్స్ పెట్టినాను. బెస్ట్ ఫీమేల్ దాంట్లో ఒక 5+2 8 9 10 ఒక 11,000 మెంబర్స్ ఓట్ చేసి ఉంటారు. ఈ 11,000 మెంబర్స్లో 5.1 అంటే 5,100 మెంబర్స్ విష్ణుప్రియ బెస్ట్ ఫీమేల్ అనేసి ఓట్ చేస్తున్నారు. 2,500 మెంబర్స్ ప్రేరణ బెస్ట్ అనేసి ఓట్ చేస్తున్నారు. 1,700 మెంబర్స్ రోహిణి బెస్ట్ అని ఓట్ చేస్తున్నారు. 1,100 మెంబర్స్ యష్మి బెస్ట్ అనేసి ఓట్ చేస్తున్నారు. బెస్ట్ ఫీమేల్ ఎంత డిఫరెన్స్ తెలుసా? 9+3 12, 12+3 15, 17 ఈ రెండు కలిపి ఒక 20,000 మంది ఓట్ చేస్తున్నారు అనుకోండి. సో ఇక్కడ 20,000 కాదు, 18,000 మంది. 18,000 మంది బెస్ట్ ఫీమేల్కి, బెస్ట్ మేల్ కంటెస్టెంట్కి ఓట్ చేస్తే దాంట్లో 8,600 మెంబర్స్ నిఖిల్కే ఓటేస్తున్నారు. అంటే 1,800లో 8,600 నిఖిల్ కొట్టేసి మిగిలిన 10,000 మాత్రం మిగిలిన కంటెస్టెంట్స్ పంచుకున్నారు. దాంట్లో సెకండ్ హైయెస్ట్ వచ్చి పృథ్వీ 3,000 ఓట్స్, గౌతమ్ 2,900 ఓట్స్, నబీల్ 1,800 ఓట్స్, అవినాష్ 741 అండ్ తేజ 596. సో ఇక్కడ బేసిక్గా బెస్ట్ మేల్స్లో అంత ఘోరంగా వర్స్ట్ అనిపించేలాగా ఏ మేల్ లేరు అనమాట. ఫీమేల్లో ఉన్నారు కానీ వర్స్ట్ అనిపించేలాగా మేల్లో నాకు ఎవరికి అనిపించలేదు. బట్ దీంట్లో తేజకి అవినాష్కి లీస్ట్ ఉంది, ఇన్స్పైట్ ఆఫ్ దెమ్ బీయింగ్ గుడ్ ఎంటర్టైనర్స్. సో జనాలు బేసిక్గా ఎంటర్టైనర్స్ అంటే ఎట్లా అంటే వాళ్ళ కామెడీని ఎంజాయ్ చేసే వరకే తీసుకుంటారు కానీ వాళ్ళకి ఓటేయాలి, వాళ్ళు గెలిపించాలి అనే విధంగా నిజంగా చూసుకోరు. అది మనం ఆల్రెడీ రోహిణి మ్యాటర్స్లో రోహిణి అండ్ తేజ మాట్లాడుకున్నప్పుడు వినేస్తాం. సో ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగింది? యాక్చువల్లీ లైవ్లో జరిగిన ఒక కంటెంట్ ఎపిసోడ్లో కట్ చేసేస్తున్నారు. ఆ కంటెంట్ గురించి ఆ పాయింట్ వచ్చినప్పుడు మాట్లాడతా. సో నాకైతే నిజంగా నిఖిల్ పృథ్వీ ఇద్దరు రామలక్ష్మణుల్లా కనిపిస్తున్నారు. ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకోవడం, ఒకరినొకరు స్టాండ్ తీసుకోవడం, సపోర్ట్ చేసుకోవడం. అసలు నిన్న పృథ్వీ తీసుకున్న స్టాండ్ నిఖిల్ కోసం సూపర్ అనిపించింది. అది ఏంటో నాకు తెలీదు. పృథ్వీ చాలా 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 అండర్ రేటెడ్ కంటెస్టెంట్ అనిపిస్తుంది. నేను చాలాసార్లు చెప్పినాను, చాలాసార్లు రివ్యూలో, పృథ్వీ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ కంటెస్టెంట్, ఒక బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. కాకపోతే తన అగ్రెసివ్ నేచర్, పృథ్వీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్, బట్ తన అగ్రెసివ్ నేచర్ వల్ల జనాలందరికీ అంత పాజిటివ్గా ఎక్కట్లేదేమో అనేసి అనిపిస్తుంది. దెర్ ఆర్ ఫ్యూ టైమ్స్ వేర్ అగ్రెసివ్నెస్ లిమిట్ క్రాస్ చేసి కొంచెం ఫౌల్ గేమ్స్ ఆడింది. బట్ యాజ్ ఎ పర్సన్ పృథ్వీ ఈజ్ బ్యూటిఫుల్ సోల్, అస్సలు సూపర్. అసలు ఎందుకంటే విష్ణుప్రియ కూడా అంటే ఎవరికి తా అంటే తందాననేలాగా మాట్లాడు, ఏది కరెక్టో, ఏది నిజమో, ఏది న్యాయమో అది మాత్రమే మాట్లాడుతూ ఉంటాడు. గేమ్స్లో తోపు పాయింట్స్ పెట్టే దాంట్లో అంత తోపు పాయింట్స్ పెట్టకపోయినా కూడా, అంత ప్రాపర్గా డిఫెన్స్ చేసుకోకపోయినా కూడా హీస్ అ వెరీ గుడ్ కంటెస్టెంట్ అనిపిస్తుంది. కంపారిటివ్లీ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కావాలని కెమెరాల కోసం యాక్టింగ్ చేసేది, కావాలని ఇంజెన్యూన్గా బిహేవ్ చేసేది, కావాలని ఇట్లా చేస్తే డ్రామా అవుతుంది, ఇట్లా చేస్తే కంటెంట్ క్రియేట్ అవుతుంది అన్నట్టు క్రియేట్ చేయకుండా తన ఓన్గా తను ఇది చేస్తూ ఉంటాడు, విచ్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ పృథ్వీ. ఐ జస్ట్ లవ్ పృథ్వీ ఫర్ దాట్. సో నిఖిల్ అండ్ పృథ్వీ ఇద్దరు రామలక్ష్మణుల్లాగా కనిపిస్తూ ఉన్నారు. రోహిణి ఒక పాయింట్లో ఈరోజు అన్యాయం చేసినట్టు అనిపించింది. అనవసరంగా కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవుతుంది అనేసి అనిపిస్తుంది. అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వాళ్ళది గ్రూప్ గేమ్ లాగా కనిపిస్తుంది. ఆ పాయింట్ గురించి కూడా నేను మాట్లాడతా. సో ఈ రెండు మాత్రమే కాకుండా ఇంకొక విషయం ఏం పెట్టినా ఈరోజు తమ్నెల్లో, నిఖిల్ ఎంత చెప్పినా, ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కూడా కొన్ని విషయాలు వినడేమో అనేసి అనిపిస్తుంది. వింటే నిజంగానే నిఖిల్కి మంచిది, బట్ వినడేమో అనేసి అనిపిస్తుంది. ఆ నిఖిల్ పాయింట్ కూడా మాట్లాడతాము. సో క్లియర్గా పాయింట్ టు పాయింట్ నా రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఓకే గైస్, ఓకేనా? ఓకే. సో ఫస్ట్ యష్మి నిఖిల్ దగ్గరకు వచ్చింది సార్ట్ చేసుకోవడానికి. నిన్న జరిగిన ఆ సీత కాన్వర్సేషన్ గురించి సార్ట్ చేసుకోవడానికి. యష్మి ఫ్లిప్పరు. యష్మి గురించి అసలు ఇంకా తను మంచి చేస్తుంది, తను ఇట్లా స్టాండ్ తీసుకుంటుంది, జెన్యూన్గా ఉంటుంది అని చెప్పేసి మనం అనుకోవడం కూడా మూర్ఖత్వం అనేసే చెప్పుకోవాలా. యష్మి ఫ్యాన్స్ యష్మి లాగే అనమాట, యథా రాజా తదా ప్రజా లాగా. యష్మి ఎట్లయితే వర్స్ట్గా బిహేవ్ చేస్తుంది, యష్మి ఫ్యాన్స్ కూడా అట్లే వర్స్ట్గా బిహేవ్ చేస్తారు. దాని గురించి మాట్లాడేదానికి ఎలా. ఇంకోటి ఏంటంటే అంటే వేరే రివ్యూవర్స్ వాళ్ళంతా కమెంట్స్ పట్టించుకుంటారు, లేకపోతే మీరు వాళ్ళ మీద చేసే ట్రోల్స్ పట్టించుకుంటారు, మీరు అమనాభూతులు తిడితే పట్టించుకుంటారు, పేరెంట్స్ని తిడితే పట్టించుకుంటారేమో. నేను అస్సలు అది ఏంది సడన్గా బూతులు వచ్చినాయి. నేను అసలు ఏమీ పట్టించుకోను, అసలు నా బొచ్చు కూడా పట్టించుకోను, ఏ రకంగా పట్టించుకోను. అదంతా పట్టించుకుంటే నేను దూరం కూడా వచ్చి ఉండను. సో మీరు అనవసరంగా కమెంట్స్ పెట్టుకునేది వేస్ట్. మీరు ఒకవేళ ఏదైనా రీల్స్ అవన్నీ చేస్తూ ఉంటే గీతురాయలు అని చెప్పేసి నా ఐడి ట్యాగ్ చేయండి. సో నాకు ఫాలోవర్స్ కూడా వస్తారు. ఇంకోటి ఏమైనా అంటే నన్ను ఎవరైనా రెచ్చగొడతారు అనుకో, నేను ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటా. సో మీరు నన్ను యష్మి విషయంలో రెచ్చగొట్టి నాకు ఎక్స్ట్రా పాయింట్స్ అంతా వస్తానమాట. ఆలోచిస్తుంటే ఓకే ఈ విషయంలో కూడా చేసింది కదా, యష్మి ఈ విషయంలో చేసింది కదా అని చెప్పేసి అనవసరంగా ఎక్స్ట్రా పాయింట్స్ అంతా ఇస్తాను. ఎందుకు ఊరికే అనవసరంగా నన్ను గెలుక్కుంటాను. నేను సైకో నేను. ఓకే. సో ఏమని చెప్పి మాట్లాడుతుందంటే
నిఖిలే అడుగుతున్నాడు యష్మిని, నేను సీత ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కదా ట్రాప్ అని, అమ్మాయిని యూజ్ చేసుకున్నాను అనేసి, నీకు అట్లా అనిపించిందా అనేసి అంటే, సీతని ఎర్రపప్పు అని చేసింది యష్మి. ఎర్రపప్పు నేను ఎర్రపప్పని. నేను యాక్చువల్లీ 18+ లేకపోయినా నేను భయంకరంగా బూతులు మాట్లాడే టైప్ జనరల్గా లైఫ్లో కూడా ఫ్రెండ్స్ అందరితో. సో అదే మాట్లాడుంటానేమో, కానీ గలీజ్గా ఉంటుంది ఇక్కడ మాట్లాడితే నేను. కానీ నేను బూతులు మాట్లాడితే క్యూట్గా ఉంటుంది, ఓకే. దాని తర్వాత యష్మి వచ్చి, నువ్వు యూజ్ చేసుకున్నావు, నాకు అలా అనిపించలేదు, తను అలా మాట అనగానే నేను బ్లాంక్ అవుట్ అయ్యా, నిజంగానే వాడుకున్నాడా, అసలు ఏ ఉద్దేశంలో అంటోంది సీత అని చెప్పేసి నేను ఒక నిమిషం బ్లాంక్ అయ్యా అనేసి అంటే, మరి అనగానే థ్యాంక్ యూ ఫర్ గెట్టింగ్ దిస్ పాయింట్ అని చెప్పేసి అన్నావు అంటే, నేను అది అనలేదు, ఆ పానీపట్ టాస్క్లో నా ఎఫర్ట్ కనిపించట్లేదు, నిఖిల్దే కనిపిస్తుంది అనేసి అన్నారు, దానికి థ్యాంక్ యూ ఫర్ గెట్టింగ్ దిస్ పాయింట్ అన్నాను అనేసి అనేది. మరి హెడ్ నాట్ చేసావు అనేసి అడిగితే దానికి వాడు హోప్ ఇస్తాడు అన్నదానికి నేను ఎస్ అన్నా, యా తల ఊపాను, ఎస్ యూ గేవ్ మీ హోప్స్, నాకు నువ్వు చాలా డిప్లొమాటిక్గా ఆన్సర్స్ చెప్తావు అనేసి అనిపించింది అనేసి అనింది. ఇక్కడ నాకు తూర్పు తిరిగి ఒక టెంకాయ కొట్టి యష్మి నీకు ఒక దండం అని చెప్పేసి చెప్పాలనిపించింది. అసలు నిన్న మనం చెప్పినట్టు పొద్దాలనిపించింది అట్లే నిజంగా. ఎందుకంటే నిఖిల్ మాట్లాడేదే మానేసినాడు. ఇది యాక్చువల్లీ లైవ్లో ఏం చెప్పిందంటే, నీకు అట్లాంటిది ఏదన్నా ఉంటే నువ్వు నాతో మాట్లాడడం మానేయాలి, లేకపోతే నాకు ప్రాపర్గా చెప్పాలి ఆన్ ద ఫేస్, నువ్వు అవేదే చేయలేదు అనేసి అంటే, యష్మి ఈ టాపిక్ స్టార్ట్ చేసిన వెంటనే నిఖిల్ మాట్లాడేది మానేసినాడు. సో మాట్లాడేది మానేసిన వెంటనే యష్మినే నిఖిల్ దగ్గర పోయి, నన్ను కనీసం మనిషిలాగా కూడా చూడట్లేదు, కనీసం ఫ్రెండ్గా అయినా నాతో మాట్లాడచ్చు కదా, ఒక డస్ట్బిన్ లాగా చూస్తున్నావు, ప్లీజ్ నాతో మాట్లాడరా అనేసి అంటే నిఖిల్ అన్నాడు, నువ్వు హోప్స్ పెట్టుకుంటావని చెప్పేసి, నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటావని చెప్పేసి నేను నీతో మాట్లాడట్లేదు అంటే, నా గురించి తెలిసి కూడా నువ్వు అలా ఎలా అనుకుంటావు నిఖిల్, నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటానా, నువ్వు ఒక్కటే అనుకుంటున్నావా, నాకు బయట చాలా మంది ఉన్నారు, నేనేం నీ వెనకాల పడి చచ్చే టైప్ కాదు అని చెప్పేసింది. అంత పడి చచ్చే టైప్ కానప్పుడు మాట్లాడించుకున్నప్పుడు సేమ్ ఇప్పుడు ఏ మాట అయితే యష్మి అనిందో ఆ మాట వస్తుందనేసి కదా నిఖిల్ అవాయిడ్ చేస్తున్నాడు. అంటే నువ్వు హోప్స్ పెంచుకుంటావు, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటావు అనే మాటే వస్తుందనేసి, ఆ మాట వస్తుందనేసి అవాయిడ్ చేస్తున్నాడు. లాస్ట్కి అవాయిడ్ చేసిన దానికి అంతా మాట్లాడించుకొని, నువ్వు నాతో మాట్లాడకుండా ఉండాల్సిందని యష్మిని అంటుంది, మాట్లాడకుండా ఉన్నప్పుడేమో మాట్లాడించుకొని పోయి గోకి మాట్లాడని చెప్పి ఈరోజు ఏమిరా అంటే నువ్వే నాకు హోప్స్ ఇచ్చినావు అనేసి అంటుంది. దానికి నిఖిల్ వచ్చి, డిప్లొమాటిక్గా మాట్లాడడం వేరు, హోప్స్ ఇవ్వడం వేరు అని చెప్పేసి అంటే, నేను ఎప్పుడైనా ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పానా అనేసి అనింది. ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పడం ఏంటి, అంత క్లియర్గా చూపించుకుంటా కందు వాడికి అలా ఎవరు పిలిచినా ఇష్టం లేదు, వాళ్ళ మదర్ పిలిస్తేనే ఇష్టం అని చెప్పి కందు అంటా ఉండి, కావాలని ఎవరు అంటారట. దాని తర్వాత తను ఫీల్ అయిందని నేను చెప్పాను అనేసి అంటే, ఇప్పుడు అంటే ఇక్కడ నేను చెప్తాను, నిఖిల్ చెప్పినారు చాలామంది డిప్లొమాటిక్గా మాట్లాడకు, నిన్న వచ్చిన వాళ్ళందరూ చెప్పినారు, వాళ్ళ సన్నీ చెప్పినాడు స్టేజ్ మీద, వాళ్ళ అమ్మ చెప్పింది, ఏదున్నా ఆన్ ద ఫేస్ మాట్లాడమని ప్రతి ఒక్కరు చెప్పినారు. అయినా కూడా ఈ పాయింట్లో వచ్చి నాకు ఫీలింగ్స్ ఉన్నాయని నేను నీకు చెప్పానా అనేసి అంటే, నేను రోహిణితో తను ఫీల్ అయింది అనేసి చెప్పానంట. ఏం ఫీల్ అయింది అంటే, ఏం లవ్ ఫీల్ అయిందని చెప్పినాడా, అసలు ఫీలింగ్స్ ఉన్నాయి తనకుంది నాకు లేదు అనేసి చెప్పినాడు డైరెక్ట్గా. అది డైరెక్ట్గా చెప్పినాను అనేసి ఒప్పుకోవచ్చు కదా, ఒప్పుకొని సారీ చెప్పేస్తే అయిపోతుంది కదా, అది ఒప్పుకోడు నిఖిల్. ఎందుకు ఇంత డిప్లొమాటిక్గా ఇంత కవర్ చేసుకుంటా ఉంటాడు అని చెప్పేసి నాకు అర్థం కాదు. అక్కడ చెప్పిన అంటే సేమ్ నిన్న మణికంఠ అన్నట్టు, అక్కడ చెప్పేదేమో చాలా తేజ్గా చెప్తాడు, ఇక్కడ వీళ్ళకి కన్వే చేసేదేమో చాలా స్లో మోషన్లో స్లోగా కన్వే చేస్తాడు అనేసి మణికంఠ అన్నాడు. అది నిజమే. అక్కడేమో రోహిణితో నిజంగానే తనకి ఫీలింగ్స్ ఉన్నాయి, బట్ నేను బయటికి వెళ్ళాక పృథ్వీతో మాట్లాడతాను, విష్ణుతో మాట్లాడతాను, ప్రేరణతో మాట్లాడతాను, బికాజ్ వాళ్ళు నాకు ఆల్రెడీ తెలుసు తనకి ఫీలింగ్స్ ఉన్నాయి నాకు లేవు అన్నట్టు క్లియర్గా చెప్పాడు. ఇక్కడ వచ్చిన వెంటనే ఆ మాట మార్చేసి ఫీల్ అయ్యాను అనేసి చెప్పడం అనవసరం అనిపించింది. గట్స్ ఉండాలి అనేసి అనిపించింది ఆన్ ద ఫేస్ చెప్పడానికి. ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్తా, 2 డిఫరెన్సెస్. ఇప్పుడు నిఖిల్ గౌతమ్ వీళ్ళిద్దరి మధ్యలో టైటిల్ రేస్ ఉంది కాబట్టి నేను చెప్తా. నిఖిల్ దగ్గర ఉండే మిస్టేక్, గౌతమ్ దగ్గర ఉండే మిస్టేక్ చెప్తా. నిఖిల్ దగ్గర ఉండే మిస్టేక్ ఏంటంటే, తను చెప్పేసింది నేను చెప్పలేదు అనేసి కొంచెం ఆ గట్స్ కొంచెం తగ్గి వేరే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి ఎట్లా కన్వే చేస్తే వాళ్ళు ఫీల్ అవ్వరో, ఎట్లా కన్వే చేస్తే సాటిస్ఫై అవుతారో ఆ ఆన్సర్కి అని చెప్పేసి సాటిస్ఫైయింగ్ ఆన్సర్సే ఇస్తూ ఉంటాడు. గౌతమ్ ఏంది, అక్కడ ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరమే ఉండదు. అక్కడ నేను క్వశ్చన్ చేస్తుండ్రు, ఏమి చేస్తుండ్రు, వేరే ఏదో జరుగుతూ ఉంటే మధ్యలో నువ్వు దూరి వీళ్ళ తప్పు అని చెప్పేసి ఒక కంటెంట్ క్రియేట్ చేసి వాళ్ళు నేను టార్గెట్ చేసేలాగా చేసుకొని లాస్ట్కి కెమెరాల దగ్గరికి వెళ్ళి అందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు, నా మీద పగబెట్టుకున్నట్టున్నారు, నేను సోలోగా ఆడతా, సోలో బై ప్రమోషన్స్ కోసం వచ్చినాడు, గేమ్ కోసం వచ్చినాడు అని నాకు నిజంగా అర్థం కాలేదు. దీని కింద నేను అదే చెప్తాను, యష్మి ఫ్యాన్స్, గౌతమ్ ఫ్యాన్స్, మీరు ఎన్ని కమెంట్స్ అయినా పెట్టుకొని, ఐ డోంట్ గివ్ ఎ ఫక్ అబౌట్ ఇట్ సీరియస్లీ. సో ఏమన్నా పెట్టుకోండి, మీ బాట్ కమెంట్లు, బాట్ కమెంట్లు, గౌతమ్ బాట్ చేసిన కమెంట్స్, బాట్ అంటే కొండం, అట్లా ఏమన్నా చేసుకోండి, ఐ డోంట్ గివ్ ఎ ఫక్ అబౌట్ ఇట్. సో అది నాకు అనవసరం. సో వాట్ ఐ టెల్లింగ్, ఏం చెప్పినాను, వాట్ ఐ టెల్లింగ్,
ఏం చెప్తున్నాను, ఏదో చెప్తున్నాను మర్చిపోయినా. ఓకే, సో అట్లా నిఖిల్కి గౌతమ్కి ఇద్దరికి నెగిటివ్స్ ఉన్నాయి. బట్ గౌతమ్ వచ్చి కావాలనే కెమెరా కోసం వేరే వాళ్ళతో పోయి లాగి పీకి లేని మ్యాటర్లో కూడా గొడవ పెట్టుకొని అసలు ఆదిరెడ్డి బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టినట్టు వేరే వాళ్ళ తప్పులు ఎక్కడ దొరుకుతుందా అని చూసి ఆ తప్పు పట్టుకొని దాన్ని పెద్దగా లాగాలి అని చెప్పేసి తీగ లాగితే డొంక గదులుతుంది అనేలాగా అందరినీ లాగాలి అనేసి చూస్తారు గౌతము. నిఖిల్ ఏమరా అంటే అవతల వాళ్ళ తప్పు ఉన్నా కూడా ఏమీ మాట్లాడు, ఎందుకంటే మంచిగా ఉండాలి, మంచితనమే మన ప్రయారిటీ అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు అనమాట. ఇద్దరిలో మిస్టేక్స్ ఉన్నాయి, బట్ దీంట్లో ఎక్కువ మిస్టేక్ అనేసి చెప్పకూడదు. ఇందులో దరిద్రమైన స్ట్రాటజీ అంటే గౌతమ్ది అనేసి చెప్పొచ్చు అనమాట. కొన్నిసార్లు తను ఫీల్ అయ్యేదానికి పాయింట్స్ ఉన్నాయి. నిన్న ప్రేరణ బాధపడతా ఉంటే ప్రేరణ అన్ని మాట్లాడినా గౌతమ్ గురించి, సీతాఫల్ గురించి అంత పెద్ద గొడవ వేసినా కూడా పోయి ప్రేరణని కన్సోల్ చేస్తున్నాడు గౌతమ్. దట్ వాస్ వెరీ స్వీట్. ఈ రోజు కూడా ప్రేరణ ఏడుస్తుంటే పోయి కన్సోల్ చేస్తున్నాడు స్వీట్గా. కాకపోతే ఏమనిపిస్తుందంటే ఇట్లా అన్ని లాగి కావాలని గొడవ వేయడం వల్ల ఇప్పుడు ప్రేరణని వెళ్ళి కన్సోల్ చేసినా కూడా కెమెరా కోసం కన్సోల్ చేస్తున్నాడా అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. బట్ లేదు, గౌతమ్ ఈజ్ యాక్చువల్లీ సాఫ్ట్ హార్టెడ్, చాలా సాఫ్ట్ హార్టెడ్. కన్సోల్ ఎవరైనా బాధపడుతుంటే కన్సోల్ చేయడం అదంతా ఉంది. కాకపోతే ఈ సోలో నేను సోలో అని చెప్పి సావ కొడతా ఉన్నాడు. అది ఏ మూవీ ప్రమోషన్స్ ఏం అర్థం కాలేదు. ఓకే, దాని తర్వాత ఇప్పుడు నీకు ఒక విషయం మీద క్లారిటీ లేనప్పుడు నువ్వు ఎట్లా చెప్తావు నిఖిల్ అనేసి యష్మి అనేది. దానికి నిఖిల్ వచ్చి హోప్ అంటే నేను నీకు రియాక్ట్ అయ్యి ఒప్పుకున్నాను, ఐఎమ్ ఆల్సో లైకింగ్ యూ, నాకు కూడా సేమ్ ఫీలింగ్ వస్తుంది అనడం హోప్ ఇవ్వడం అనేసి. అంటే ఇక్కడ నాకు ఒక లాజిక్ అర్థం కావట్లేదు. ఈ లాజిక్ బాగా తెలివిగా ఆలోచిస్తేనే అర్థమవుతుంది. నువ్వు నాకు హోప్స్ ఇచ్చావు అనేసి అంటుంది. దాని తర్వాత నాకు నీ మీద ఫీలింగ్స్ లేవు, నేను ఉన్నాయని చెప్పాను అంటుంది. జస్ట్ డ్రీమ్ అని చెప్పాను కదా అనేసి అంటుంది. ఫీలింగ్స్ ఏం లేనప్పుడు జస్ట్ డ్రీమ్ వచ్చింది, ఫ్రెండ్స్గా అనుకునేటప్పుడు హోప్స్ యాడ్ నుంచి వచ్చినారు. ఏం హోప్? ఫ్రెండ్స్ మధ్యలో ఏం హోప్ ఉంటుంది? ఏ రకంగా హోప్ ఉంటుంది? అంటే ఎడ్డెము తెడ్డెము రెండు యష్మినే మాట్లాడుతుంది. ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు నాకు నా ఫీలింగ్స్కి హోప్ ఇచ్చావు అన్నట్టు మాట్లాడుతుంది, నాకు ఫీలింగ్సే లేవని మాట్లాడుతుంది. కన్ఫ్యూజ్ చేసి పడేస్తుంది. దాని తర్వాత యష్మి వచ్చి అసలు మన ఇద్దరి మధ్యలో లైకింగ్ అనేదే లేదు అని చెప్పేసి అనిందనమాట. రోహిణి వచ్చి బయట తేజతో సీత చాలా పెద్ద మాట అనింది అనేసి అంటే తేజ అంటున్నాడు ట్రాప్ చేస్తున్నావు, స్ట్రాంగ్ ఉమెన్ లో చేస్తున్నావు అనేది చాలా పెద్ద మాటలు అనేసి. దాని తర్వాత యష్మి వచ్చి నేను స్కైని చూస్తున్నా, నాకు స్టన్ అయ్యాను ఆ మాటకి, నువ్వు మాట్లాడతావు అనుకున్నా, నువ్వు స్టాండ్ తీసుకుంటావు అనుకున్నా, కానీ నువ్వు మాట్లాడలేదు అని చెప్పేసి అనింది. నిఖిల్ వచ్చి నువ్వు ఎట్లా కనిపించింది, ఏం మాట్లాడుతున్నావు అంటే నాకు అట్లే అనిపించింది అనేసి అనింది, నాకేమి ఇది చేయాలో తెలియలేదు అనేసి. అంటే యష్మి వచ్చి నేను ఎంత వచ్చో అంత చెప్పాను, ఐఎమ్ స్టిల్ లైకింగ్ యాజ్ ఎ ఫ్రెండ్ అనేసి చెప్పాను, నా గేమ్ కూడా పోయింది, ఐ మైట్ గో అవుట్ దిస్ వీక్ అంటే నిఖిల్ వచ్చి నేను కూడా పోవచ్చు అని చెప్పేస్తున్నాడు. దానికి యష్మి లేదు నిన్ను 1-2లో పెట్టారు, తక్కువ టైం ఉంది, దానివల్ల మన గేమ్ పాడవుతుంది, అంటే మన ఇద్దరం మాట్లాడుకోకుండానే ఉందాం, ఈ మెస్ అంతా నా దగ్గర నుంచే స్టార్ట్ అయింది, ఐఎమ్ సారీ అనేది. కనీసం ఇక్కడైనా కొంచెం జెన్యూన్గా ఒప్పుకొని ఈ మెస్ అంతా నా దగ్గర నుంచి స్టార్ట్ అయింది, సారీ అని చెప్పేసి అపాలజీ చేసింది, ఓకే గుడ్ అనేసి అనిపించింది. దాని తర్వాత నిఖిల్ మా అమ్మ కూడా చెప్పింది నీకు దూరంగా ఉండు అని, కానీ నాకు ఏది ఫేర్ ఏది అన్ఫేర్ అనేసి చెప్పు, అందుకని నేను దూరంగా లేను అని చెప్పేసి అన్నాడు. దానికి యష్మి వచ్చి నీకన్నా మీ అమ్మ చెప్పింది, నాకు మా నాయన ఏం చెప్పలే, హీ టోల్డ్ క్లాన్ ఓకే, ఫ్రెండ్స్ ఓకే, బయటకు వెళ్ళాక చూసుకో అనేసి. నేను ఇంకా పృథ్వీ సూట్ కేస్ గురించి మాట్లాడుతున్నాడేమో అని చెప్పేసి అనుకున్నాను, మన దీని గురించి అనుకుంటున్నా అనేసి అనుకోలేదు. మేబీ సీత కూడా ఫీల్ అయిందేమో నీ మ్యాటర్. సీత కూడా ఏంటి అంటే యష్మి ఫీల్ అయినట్టే కదా, ఫీలింగ్స్ ఉన్నట్టు ఆ ఫీలింగ్స్ వల్ల ఫీల్ అయినట్టే కదా అక్కడ కూడా చెప్తోంది. సో ఒక్కొక్క సెంటెన్స్లో క్లియర్గా ఆ సెంటెన్స్ని డీకోడ్ చేస్తే తనకు ఫీలింగ్స్ ఉంది అన్నట్టే ఉంటుంది, బట్ పైకి చెప్పడం ఏమో నాకు ఫీలింగ్స్ లేదు అని చెప్తుంది. దాని తర్వాత నిఖిల్ ఇదే సీత స్టేజ్ మీద ఒకటి అనింది, ఏమనుకున్నా ఫేస్ మీద చెప్పేసి యు ఆర్ అ హస్బెండ్ మెటీరియల్ అని చెప్పింది, మరి దానికి ఏమనాలి అని చెప్పేస్తున్నాడు అనమాట. దాని తర్వాత యష్మి వచ్చి మళ్ళీ ఏమైనా ఆపర్చునిటీ వస్తే దీని గురించి మాట్లాడు, నిన్న నేను నీ గురించి ఫైట్ చేసి ఉండాల్సింది, కానీ నేను చేయలేదు, ఎందుకంటే నాకు నా గేమ్ కూడా ఇంపార్టెంట్, నాకు వచ్చిన నామినేషన్స్ అన్ని నిఖిల్ అనేసి రాగానే నా హార్ట్ కూడా బ్రేక్ అయింది అనింది. నిఖిల్ వచ్చి యా ఐ అండర్స్టాండ్ అనేసి అంటే మా డాడీ కూడా హైదరాబాద్ ఎందుకు రావట్లేదు అంటే నీ ఎఫర్ట్స్ కనపడట్లేదు గేమ్లో, ఇంకేం రావాలి అని చెప్పేసి అన్నారు. నేను ఇంకా నా గేమ్ నిజంగా కనిపించట్లేదేమో అనేసి అనుకున్నా, ఈ విషయం అని చెప్పేసి నాకు తెలియదు, హ్యాపీగా ఉండు, బాగా ఆడుతున్నావు, నా వల్లే ఇదంతా, ఇట్లా సైలెంట్గా కూర్చోకు వచ్చే అనేసి అనేది. నిన్నటి నుంచి నిఖిల్ చాలా డల్గా ఉన్నాడు. ఇంకో విషయం చెప్పాలంటే ఇప్పుడు గౌతమ్ వచ్చి గెలవాలి అని చెప్పేసి కెమెరా ముందు యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే గౌతమ్ ఆ తర్వాత చూడు బిగ్ బాస్ అందరు నా మీద పగబెట్టేసి గౌతమ్ ఏం మాట్లాడాడో మాట్లాడి తర్వాత నిఖిల్ గురించి చెప్తా. సో గౌతమ్ వచ్చి వాష్ ఏరియాలో కూర్చొని కెమెరాతో తనీగా టాప్ 5లో పెడితే జీర్ణించుకోలేకపోతున్నారు, ఏం ఆడుతున్నావు, ఎందుకు పెడుతున్నారని. విష్ణు అయితే డైరెక్ట్గా నా ఫేస్ మీద అనింది, నువ్వు ఏం ఆడుతున్నావు, టాప్ 5లో పెడుతున్నారని. ఈ మాట విష్ణు అనేదాని ఇట్లా
ఎందుకంటే ఈ మాట విష్ణు అనడం రాంగ్. ఎందుకంటే విష్ణు ఏం ఆడుతుంది ఫస్ట్ వచ్చి గౌతమ్ అనేదానికి? గౌతమే ఇంకా చాలా బాగా ఆడుతున్నాడు విష్ణు కన్నా. మళ్ళీ గౌతమ్ని వచ్చి ఎందుకు అనాలా? ఇది అనవసరం అనిపించింది. మనిషికి నచ్చడానికి చాలా కారణాలు ఉంటాయి. ప్రజలకి నచ్చడం నా తప్ప? కొంతమంది వాళ్ళ పేరెంట్స్ చెప్పారని అబద్ధపు ప్రేమలు, అబద్ధపు మాటలు చెప్తున్నారంట. నాకెక్కడ నిఖిల్ అబద్ధపు ప్రేమలు, అబద్ధపు మాటలు చెప్తున్నాడు అనేసి అనిపించలేదు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఈ పానీపట్ టాస్క్ ముందే నిఖిల్ వచ్చి ఆ టీమ్గా ఆడుతూ ఉన్నారు కదా, అప్పుడు తనకి ఒక ఫీవర్ వచ్చిందంట. ఒళ్ళంతా జ్వరం చెండిపోతుందంట. ఇది ఇన్సైడ్ అప్డేట్స్, ఎవరికి తెలీదు. సో జ్వరం చెండిపోతా ఉంటే అప్పుడే చెప్పాడంట, నేను హౌస్లోంచి వెళ్ళిపోతాను, నా వల్ల కావట్లేదు, బాడీ అంతా ర్యాషెస్ వచ్చేస్తున్నాయంట ఫుల్ జ్వరంకి. సో నా వల్ల అవ్వట్లేదు, ఇంత హెల్త్ని సాక్రిఫైస్ చేసుకుని ఈ హౌస్లో ఉండాలనుకోవట్లేదు, నేను వెళ్ళిపోతా అని చెప్పేసి అప్పుడే చెప్పాడంట నిఖిల్. బట్ అది మనకి కెమెరాలో చూపించలేదు. సో నిఖిల్ గెలవాలి అనే జీల్ అయితే నిఖిల్లో లేదు. ఒక పక్క గెలవాలి అనేసి ఒక ఫీలింగ్ అయితే ఉంది, కానీ ఖచ్చితంగా గెలవాలి అనే ఫీలింగ్ లేదు. ఇక్కడ నాకు గౌతమ్కి ఆ ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఆ పాయింట్లో గౌతమ్ని సపోర్ట్ చేయొచ్చు కదా అనే ఒక థాట్ అయితే నాకు వస్తూ ఉంది. బట్ ఈ ఎమోషన్స్ అన్నీ చాలా ట్రిగర్ చేసేసి నిఖిల్ని అట్లా ప్రతిసారి కెమెరా దగ్గర పోయి నేను వెళ్ళిపోతా బిగ్ బాస్, నన్ను పంపించేయండి అంటున్నాడు. ఈ వీకెండ్లో నిజంగానే నిఖిల్ ఇది కానీ చూపించినారంటే, నాగార్జున గారు ఆ రోజు మణికంఠ అది నేను వెళ్ళిపోతా, నాకు ఓట్లు వేద్దండి అనేసి చూపించింది. నాగార్జున గారు చూపించి మణికంఠ వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు, హౌస్ అంతా ఏమంటారు అనేసి ఒపీనియన్ తీసుకున్నారు. ఈసారి కూడా నాగార్జున గారు అదే చూపించి అట్టే మాట్లాడతారా? ఈసారి నాకు తెలిసి నాగమావ చాలా మ్యాటర్స్ ఉన్నాయి సెటిల్ చేయాల్సిన హౌస్లో. ఒకటి వచ్చి యష్మిది నిఖిల్ది మ్యాటర్ సెటిల్ చేయాలి, ఇంకోటి వచ్చి గౌతమ్ సోలో అనే మ్యాటర్ సెటిల్ చేయాలి, ఇంకోటి నిఖిల్ వచ్చి కెమెరా దగ్గరికి వెళ్ళి నన్ను ఓటేద్దండి అది ఇది అని చెప్పినాడు. దాని తర్వాత రిలీజ్ అయినాడు. బట్ ఆ ఎమోషన్లో నన్ను పంపించేయండి నేను ఉండను అనేసి చెప్పడం ఎందుకు? అంత ఎమోషన్స్ తీసుకోలేకుండా, అంత ఇది లేకుండా ఉంటే హౌస్లో ఉండేది ఎందుకు అని చెప్పేసి నాకు ఇక్కడ నిఖిల్ గురించి నెగిటివ్గానే అనిపిస్తుంది. దట్స్ నాట్ రైట్. విన్ అవ్వడానికి వచ్చాం, తల్ల కిందులైనా, కాళ్ళు ఇరిగిపోయినా, ప్రాణాలు పోయినా గెలిచేసే పోవాలా. అట్లాంటి థాట్ ఉండాలి. కానీ నేను వెళ్ళిపోతాను నన్ను పంపించేయండి అనేసి అంటే నిఖిల్ మీద ఆశలు పెట్టుకున్న జనాలందరూ ఏమైపోవాలా? నిఖిల్ గెలుస్తాడు అని చెప్పేసి నిఖిల్ ఫ్యాన్స్ అందరూ ఏమైపోవాలి? వెళ్ళిపోతారు నాకు ఒళ్ళు, నన్ను వదిలేను అనేసి. ఆల్రెడీ మణికంఠ వెళ్ళిపోయినట్టు చెప్పి మణికంఠ ఫ్యాన్స్ అంతా చాలా ఫీల్ అయినారు. నిఖిల్ కూడా వెళ్ళిపోతాడా? వేరే అది నాకు అస్సలు కరెక్ట్ కాదనిపించింది. ఎమోషన్స్ ఎంత ట్రిగర్ చేస్తా ఉన్నా కూడా నేను గెలిచే పోతా అనేసి ఉండాలి. ఆ మూమెంట్ ఆఫ్ ద టైంలో ట్రిగర్ అయ్యి కెమెరాకి చెప్పినాడేమో కానీ దాని తర్వాత చెప్పాడు. బట్ ఏం చెప్పాడనేసి చెప్తా. సో నిఖిల్ ఏమంటున్నాడంటే, నాకు కొంతమంది తెలిసి వచ్చేటప్పుడు నేను ఎవరిని తొక్కాడాలనేసి అనుకోలేదు, స్ట్రాంగ్ ఉమెన్ యూస్ చేసుకొని గేమ్ గెలవాలనేసి ఎప్పుడూ అనుకోలేదు. ఆడియన్స్కి చెప్తున్నా, ఒకరిని తొక్కి వాడుకొని షోని గెలవాలని రాలా, చేయలేదు కూడా. ఇప్పటిదాకా నన్ను సేవ్ చేసి ఓటేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. నేను ఈ వీక్ నామినేషన్స్లో ఉన్నాను, నేను గివప్ ఇవ్వట్లేదు. బట్ నాకు వద్దనిపిస్తుంది, ఇదంతా వెళ్ళిపోవాలనిపిస్తుంది. నాకు తెలిసిన జర్నీ అయిపోయింది. ఐ రియలీ వాంట్ టు గో అవుట్, ఓట్ చేయకండి, ఇంతకన్నా రిక్వెస్ట్ చేయలేను అన్నాడు. అసలు బిగ్ బాస్ ఇవన్నీ కెమెరాలు ఎందుకు వేస్తున్నారో నాకు తెలియదు. ఇండివిజువల్గా కెమెరాలో పోయి 1,00,000 మంది మాట్లాడుతున్నారు. మా సీజన్లో 20 గంటలు పోయి కెమెరాలతో తనీగా మాట్లాడింది ఉంది, ఏది వేయలేదు. ఈసారి మాత్రం ఎందుకు అన్ని కెమెరాలు మాట్లాడేది అంతా ఎత్తేస్తున్నారు? ఇది నాకు ఒక రకంగా. దాని తర్వాత మళ్ళీ నిఖిల్ వేసింది. ఏమని చెప్పినాడు నిఖిల్? మొత్తం స్నానం చేసి అంతా అయిపోయినాక, ఫ్రెష్ అయిపోయినాక మైండ్ చేంజ్ అయిపోయింది. సో ఆడియన్స్ ఇంకా మంచిగా ఆడి నేనేంటో ప్రూవ్ చేసుకుంటా, మీరు నన్ను అంత ఇష్టపడి ఓట్ చేశారంటే ఏదో ఒక కారణం ఉంటుంది, నా బెస్ట్ గేమ్ నేను ఆడతా, ఈ వారం సేవ్ అయితే కప్ తీసుకొని ఖచ్చితంగా బయటకు వస్తాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మూడ్ స్వింగ్స్ ఎందుకు? అంత స్టేబుల్ మైండ్ లేనప్పుడు, అంత స్టెబిలిటీ లేనప్పుడు, గెలవాలి అనే ఒక జీల్ లేనప్పుడు ఎందుకు అని చెప్పేసి అనిపిస్తుంది, విచ్ ఇస్ నాట్ రైట్. దాని తర్వాత నబీల్ వచ్చి గ్రూపిజం అనే టాపిక్ యష్మి, ప్రేరణ చెప్పారు తప్ప ఇంకెవరు చెప్పలే. ఇంకో 3 వీక్స్ ఉన్నాయి కదా, ఇలా లోగా కామోష్గా ఉండకు, బయటకు వచ్చాడు అని చెప్పేసి నిఖిల్ని మోటివేట్ చేస్తున్నాడు అనమాట. దాని తర్వాత ప్రేరణ వచ్చి అందరితో సారీ చెప్తానుంది, నేను ఇంటెన్షనల్గా చేయలేదు, నా టోన్ వాల్యూమ్ తగ్గించుకొని సారీ చెప్తున్నానని చెప్పేసి సారీ చెప్పింది. తను చీఫ్గా సరిగ్గా చేయలేదు అన్నారు కాబట్టి దానికి గౌతమ్ వచ్చి హగ్గిచ్చాడు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. ఆ సీతాఫలం సిగ్గులేదు అది ఇది అని మాట్లాడి గౌతమ్నే టార్చర్ చేసింది, చాలా టార్చర్ చేసింది ప్రేరణ తను చీఫ్గా ఉన్నప్పుడు. అవంతా మర్చిపోయి గౌతమ్ వచ్చి హగ్ చేసుకోవడం ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్. గుడ్. గౌతమ్ మంచోడు, చాలా బాగా గేమ్ ఆడతాడు, నామినేషన్ పాయింట్స్ చాలా చాలా బాగా పెడతాడు. బట్ ఈ ఫేక్ థింగ్ ఏదైతే వాళ్ళ PR వాళ్ళు కానీ బయట జనాలు ఈ బాట్ కమెంట్స్, ఆ స్టోరీలో నన్ను ట్యాగ్ చేసేసి ఏదో ఇంత పెద్ద ఎక్స్ప్లెనేషన్, చాటభారతం ఎక్స్ప్లెనేషన్స్ అంతా పెట్టి, అసలు నేను చదవడం కూడా లేదు ఆ ఎక్స్ప్లెనేషన్స్. సో ఇవంతా పెట్టి యాడ చూసినా తెలుగోడు అని చెప్పేసి దాన్ని ఇది చేసుకుంటా. ఇంకొకటి ఏం చెప్పాలరా అంటే, దసరా వీడియో ఒకటి పెట్టినాడు గౌతమ్, అది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో తీసేస్తున్నారు. ఆ దసరా విషయంలో ఏమని చెప్తాడంటే గౌతము, మీ తెలుగు ఇంటి అబ్బాయిని మీ అందరికీ దసరా శుభాకాంక్షలు అని చెప్తాడు. అంటే నేను మీ తెలుగు ఇంటి అబ్బాయి, మీ అందరికీ దసరా శుభాకాంక్షలు అంటే ప్రీ ప్లాన్డ్గానే వచ్చినారు. గౌతమ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ కన్నడ వర్సెస్ తెలుగు అనేది మనం హైలైట్ చేయాలి అని చెప్పేసి ఆ ప్రీ ప్లాన్డ్గానే వచ్చినారు. ఆ ప్రీ ప్లానింగ్తోనే ముందుకు సాగుతూ ఉన్నారు. కానీ ఆ వీడియో పెడితే
జనాలు అందరూ ఇంకా నువ్వే తెలుగు క్రియేట్ చేస్తున్నావు అని చెప్పేసి ఎక్కువ అయిపోతున్నాయని చెప్పేసి చాలా తెలివైనోడు. గౌతమ్ వాళ్ళ అన్న డాక్టరు, సో వాళ్ళ ఫ్యామిలీ బాగా ఎడ్యుకేటెడ్, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, మంచి డబ్బులుండే ఫ్యామిలీ. సో ఏదైనా చేస్తున్నారు, సో అట్లే ఇది కూడా చేస్తున్నారు అనేది నాకు అనిపిస్తుంది. మీరు అట్లే వదిలేస్తే గౌతమ్ నిజంగానే తన ఓన్గా విన్ అయినాడంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పటివరకు మీరు ఏమైనా చూసుకోండి, ఇప్పటివరకు చాలామంది విన్నర్స్ అయినారు, కానీ పర్ఫెక్ట్ విన్నర్ అంటే సన్నీ పేరే ఎందుకు చెప్తారు? ఎందుకంటే ఆడియన్స్ ఇష్టపడి సన్నీని గెలుచుకున్నారు. మిగతా విన్నర్స్ అందరూ ఆ టైంకి పిఆర్ ఓట్లో, ఆ టైంకి వాళ్ళు సొల్లు మాటలు చెప్పు, నేను ఆ పేషెంట్స్కి ఇస్తా, ఈ పేషెంట్స్కి ఇస్తా, వాళ్ళకి హెల్ప్ చేస్తా, వీళ్ళ ఫ్యామిలీస్కి హెల్ప్ చేస్తా అని చెప్పేసి ఊరికే ఫేక్ మాటలు అంతా చెప్పి ప్రైజ్ మనీని అంతా దాన్ని చేస్తా, దీని చేస్తా అని చెప్పేసి అప్పటి వరకు జనాల్ని ఊరికే మబ్బి పెట్టి విన్ అయినారు. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు ఆ ఫ్యాన్ అట్లే ఉందా? లైక్ పీపుల్ స్టిల్ థింక్ అబౌట్ దెమ్ యాజ్ ఫేవరెట్స్. ఇంకా వాళ్ళకి ఫేవరెట్స్ ఉన్నారా? ఫేవరెట్స్ లేరు. నాకు అనిపిస్తూ ఉంటుంది. అంతెందుకు నాకు ఇది సెల్ఫ్ డబ్బా అలాగా ఉంటుంది చెప్పుకుంటే కూడా. ఎందుకు ఊరికే చెప్పుకునేది కానీ, బట్ ఊరికే నా ఫాలోవర్స్ కాబట్టి చెప్తాను. దిస్ ఇస్ నాట్ సెల్ఫ్ డబ్బా. ఇప్పటికీ నేను కొంతమంది టాప్ 5లో ఉండే కంటెస్టెంట్స్ బయటికి వెళ్తే పీపుల్ విల్ కమ్ అండ్ టాక్ టు మీ. తెలుసా, మదర్ ప్రామిస్ చెప్తున్నా. నాతో వచ్చి సెల్ఫీలు దిగుతారు, మీరు వెళ్ళిపోయినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది అంటారు, నన్ను ఫోటో తీసుకుంటూ ఉంటారు, నాకు మీరంటే చాలా ఇష్టం అంటారు. నా పక్కన టాప్ 5లో ఉండే వాళ్ళు నిలబడుకో ఉంటారు. బట్ స్టిల్ పీపుల్ లవ్ మీ బికాస్ ఐ వాజ్ జెన్యూన్. సో జెన్యూనిటీ ప్రకారం వచ్చే ఆ ఫీలింగ్స్, ఆ ప్రేమ ఊరికే పెయిడ్ కమెంట్స్ చేసి 10 మందితో కమెంట్ చేయించి ఆ కమెంట్ జనాల్లోకి ఎక్కిస్తే రాదు. దీనివల్ల గౌతమ్ ఒకవేళ గెలిచినా కూడా బయటకు వచ్చిన తర్వాత ఏంది గౌతమ్ గెలిచాడా, ఆ బాట్ కమెంట్స్ అంతా మీరు జీవితాంతం బిగ్ బాస్ ఉండే 3 నెలలు వాళ్ళకి డబ్బులు ఇచ్చి కమెంట్లు పెట్టించుకుంటారేమో, కానీ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఎవరు డబ్బులు ఇరు కదా కమెంట్లు పెట్టడానికి. అప్పుడు ఏం కమెంట్లు ఉండవు, అప్పుడు ఏం రీచ్ ఉండదు, అప్పుడు జనాలకు అర్థమవుతుంది. బట్ అప్పుడు జనాలకు అర్థమయ్యి కూడా వేస్ట్. ఏం చేస్తాము, జనాలు అప్పుడు తలగొట్టుకుని అయ్యో గౌతమ్నా విన్నర్ చేసాము, అన్ని చేస్తుంటే బాగుండేది, వీని చేస్తుంటే బాగుండేది, ఈ పిల్లని చేస్తుంటే బాగుండేది అని చెప్పేసి అనుకుంటారు. సో లెట్ గౌతమ్ విన్. జెన్యూన్గానే గౌతమ్ కోచ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది వదిలేసి కమెంట్లతో ఇన్ఫ్లుయెన్స్ చేసేది, గౌతమ్ అక్కడ వచ్చి స్ట్రాటజీలు ప్లే చేసేది, సోలో గేమరు మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని చెప్పేసి ఇది చేసేది, అదంతా తుప్పాస్గా ఉంది. దాని తర్వాత అవినాష్కి విష్ణుప్రియకు ఒక కాన్వర్జేషన్ జరుగుతుంది. దీనిలో నాకు రోహిణిదే తప్పనిపించింది. అందరూ వర్క్ క్లియర్గా చేస్తున్నారు, నువ్వు ఒకటే చేయట్లేదని చెప్పేసి అవినాష్ వచ్చి విష్ణుప్రియతో మాట్లాడుతున్నాడు. విష్ణుప్రియతో మాట్లాడింది నిజమే, ఎందుకంటే విష్ణుప్రియ నిజంగా పని సరిగ్గా చేయదు. మిగతా వాళ్ళందరూ అద్దంలాగా పెట్టుకుంటుంటే విష్ణుప్రియ పెట్టుకోదు. సో విష్ణుప్రియ ఏమనింది, నేను ఎంత చేయగలను అంతవరకే చేయగలను, కావాలంటే నామినేట్ చేసుకోండి అనేసి అనింది. అవినాష్కి విష్ణుప్రియకి మధ్యలో ఒక కాన్వర్జేషన్ జరుగుతుంటే రోహిణి మధ్యలో దూరి ఒక పాయింట్ రేస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరి ముందు అవినాష్ వచ్చి విష్ణుప్రియతో మాట్లాడుతుంటే ఆబ్వియస్లీ విష్ణుప్రియకి చాలా డౌన్గా అనిపిస్తుంది. సపరేట్గా ఉన్నప్పుడు మాట్లాడేది వేరే, అందరి ముందు మాట్లాడేది వేరే. సో అవినాష్ వచ్చి అందరి ముందు మాట్లాడుతూ ఉంటే ఆబ్వియస్లీ విష్ణుప్రియకి ఈ వర్క్ విషయంలో చాలాసార్లు ప్రేరణ కూడా అనింది, అవినాష్ అన్నాడు లాస్ట్ టైము. సో ఇప్పుడు కూడా అదే జరిగింది కాబట్టి సో విష్ణుప్రియ ఇస్ యాక్చువల్లీ ఇరిటేటెడ్ ఆఫ్ దట్ పాయింట్. సో మళ్ళీ వచ్చి దాని గురించి చెప్తే రోహిణి వచ్చి బండ సరిగ్గా తొడవలేదని నామినేషన్ వేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి అనవసరమైన సెంటెన్స్ అన్ని యూజ్ చేసింది. సపరేట్గా కావాలంటే నీది ఏదైనా ఫీలింగ్స్ ఉంటే అది కెమెరాకి చెప్పుకోవడమో లేకపోతే అవినాష్కి చెప్పుకోవడమో ఓకే. బట్ అక్కడ అందరి ముందు విష్ణుప్రియతో మాట్లాడుతుంటే విష్ణుప్రియ కాలింది అని తన రీజన్. విష్ణుప్రియ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే విష్ణుప్రియ రైటే అనిపిస్తుంది. నేను అవినాష్ మాట్లాడుకుంటుంటే నీకెందుకు మధ్యలో అనే ఫీలింగ్. సో అవినాష్ వచ్చి నేను కంప్లైంట్ చేస్తున్నా, నామినేషన్ వరకు అక్కర్లేదు, చేస్తా అంటే అయిపోతుంది కదా, ఏముంది అసలు ఇందో అనేసి అన్నాడు. ఈ రోజు ఎపిసోడ్లో నాకు అవినాష్ చాలా బాగా నచ్చినాడు. తన అగ్రెషన్ మొత్తం కంట్రోల్ చేసుకోవడం కానీ, తన పాయింట్స్ పెట్టడం కానీ, సపోర్ట్ చేయడం కానీ, ప్రేరణ కోసం స్టాండ్ తీసుకోవడం కానీ, యష్మి కోసం స్టాండ్ తీసుకోవడం కానీ, ఏ రకంగా స్టాండ్ తీసుకోవడం అనేసి ఆ టైంలో చెప్తా. వెరీ నైస్ అనిపించింది, బ్యూటిఫుల్ అవినాష్ అనిపించింది. దాని తర్వాత విష్ణుప్రియ వచ్చి రోహిణితో చెప్తా ఉన్నింది, నీ మాట నాకు నచ్చినా రోహిణి, నేనేమన్నా అంట అది నా ఇష్టం అనేసి అంటే రోహిణి వచ్చి అప్పుడు నేనేమన్నా చెప్తా అది నా ఇష్టం కదరా అనింది. విష్ణుప్రియ వచ్చి నువ్వు నన్ను కరెక్ట్ చేస్తున్నావు, నా ఎమోషన్స్, నా ఫీలింగ్స్, నా ఎక్స్ప్రెషన్స్ నాకు రాని, ఆయనకి ఏమన్నా వస్తే ఆయన చెప్తారు, నువ్వు చెప్పక మధ్యలో అనేసి అనింది. దాని తర్వాత అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది అనమాట విష్ణుప్రియ. పృథ్వీ వచ్చి అడుగుతున్నాడు, ఎందుకు కోపం అంటే ఒక కంటెస్టెంట్ చీఫ్తో మాట్లాడుతుంటే ఇంకొకరు ఇన్వాల్వ్ అవ్వడం నాకు ఇష్టం లేదు అనేసి అంటే పృథ్వీ వెంటనే మాట్లాడొచ్చు తప్పలేదు అనేసి అన్నాడు. బంగారు కొండ పృథ్వీ అనేసి అనిపించింది. నిజం బంగారు బిడ్డ పృథ్వీ. ఎందుకంటే ఇక్కడ పృథ్వీ వచ్చి విష్ణుప్రియకు నచ్చినట్టు మాట్లాడి ఉండొచ్చు, అవును నాకు నచ్చలేదు, వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, అసలు ఎందుకు రోహిణి ఇన్వాల్వ్ అవుతుంది, నువ్వు మాట్లాడుతున్నావు కదా, నువ్వు చూసుకోవచ్చు కదా ఎందుకు అనేసి పృథ్వీకి రోహిణికి ఆల్రెడీ పడదు. ఈ మాట చెప్పచ్చు, కానీ రోహిణి వెనకాల కూడా రోహిణి గురించి నెగిటివ్గా మాట్లాడకుండా పాజిటివ్గా మాట్లాడచ్చు, తప్పలేదు, ఎవరైనా మాట్లాడచ్చు అన్నాడు. అబ్బాబాబాబా బ్యూటిఫుల్ ఫెలో, ఐ లవ్ యూ పృథ్వీ, ఐ లవ్ యూ. తర్వాత విష్ణుప్రియ,
ఇది ఇక్కడ కోపం ఒకటే కాదు, లాస్ట్ టైం కూడా ఊరికే తిప్పడం కదా ఇంకేముంది అని చెప్పేసి కిచెన్ టాస్క్లో ఇది మాట్లాడింది, అదంతా చేస్తున్నారు. సో నాకు అది నచ్చలేదు. సో నాకు అవినాష్ ఎట్లా అంటే చిన్న డాటర్ను కూడా తీయమంటాడు, అది నాకు ఇష్టం లేదు, నా వర్క్ ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకే చేస్తాను అని చెప్పేసి అనేది. తేజ నిద్రపోతానే ఉంటాడు, లేజీ తేజ. ఎన్నిసార్లు చూస్తున్నానో, ఎన్నిసార్లు కుక్కలు మురిగినాయో తేజ కోసం. బా ఏమిరా స్వామి అంతా బాగానే చేస్తారు, మళ్ళీ కుక్కలు మురిగించుకునేది ఎందుకు అనేసి అనిపిస్తుంది. కొన్నిసార్లు ఎయిర్ కూడా. మా సీజన్లో మొత్తం అందరికన్నా ఎక్కువ కుక్కలు మురిగింది రేవంత్కే, కానీ ఏలే ఎపిసోడ్లో బయస్ట్ బిగ్ బాస్. ఓకే, దాని తర్వాత రోహిణి వచ్చి అవినాష్తో చెప్తా ఉన్నది. తాను ఎట్లా ఫీల్ అవుతుందంటే నీ డిస్కషన్లో నేను ఇన్వాల్వ్ అవుతున్నట్టు చేస్తుంది. ఇన్వాల్వే అవుతుంది రోహిణి, ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఇన్వాల్వ్ అవుతున్నట్టు చేస్తుంది కదా. నన్ను కరెక్ట్ చేయకోనింది, నేనెక్కడ కరెక్ట్ చేశా, గట్టిగా అరిచి వెళ్ళిపోయింది అనేసి అంటే విష్ణుప్రియ. వీకెండ్ అప్పుడు ఎవరు చెప్పినా ఇదే కరెక్ట్ అని వితండవాదం చేయడం వేరు అని చెప్పేసి గౌతమ్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, రోహిణి అవినాష్. నేను ఇది చేస్తా, ఇది చేయడం అనేది ఓకే, బట్ ఎవరు నీకు కరెక్ట్ ఇది కాదు అనేసి చెప్పినా కూడా దానికి వితండవాదం చేస్తూ ఉంటుందని చెప్పేసి దొరికిందిరా పాయింట్ అని చెప్పేసి తప్పు లెక్క పెట్టేది. అందరు తప్పు చేస్తున్నారు, నేను ఒక్కటే ప్రాపర్గా ఆడుతున్నాను, అందరు గ్రూప్ గేమ్స్ ఆడుతున్నాను, నేను ఒకటే సోలో గేమర్గా ఆడుతున్నాను అన్నట్టు బిహేవ్ చేస్తున్నాను అనమాట. హీస్ ట్రైంగ్ టు పోర్ట్రే దట్ టు ఆడియన్స్. ఈ మధ్య బిగ్ బాస్ చూసి ఆడియన్స్ కూడా తెలివైన వాళ్ళు అయిపోయినారులే, ఇంతకు ముందులాగా లేరు, ఇప్పుడు ఆడియన్స్ అంతా తెలివైన వాళ్ళు అయిపోయినారు. దాని తర్వాత గేమ్ చీఫ్ కంటెండర్స్ టాస్క్ గేమ్. ఒక్కొక్కరు టీచర్లు పంపిస్తారు, దానికి సపోర్ట్ అయినా చేసుకోవచ్చు, దాన్ని ప్రొటెక్ట్ అయినా చేసుకోవచ్చు, దాని చింపైనా పక్కన పడేయచ్చు. ఫస్ట్ ప్రేరణది పడింది. ప్రేరణది పడకముందు ఏం జరిగిందంటే ప్రేరణ చీర కట్టుకోనింది. సో అబ్బాయిలంతా నిలబడుకుంటే ప్రేరణ వచ్చి చీర కట్టుకున్నాను కదా, నాకు కొంచెం కష్టం అవుతుంది, నేను వెళ్ళి మార్చుకొని వస్తా అంటే అవినాష్ సూపర్ స్టాండ్ తీసుకున్నాడు. కానీ ఒక్క పాయింట్లో అవినాష్ ప్రేరణ విషయంలో కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది అని చెప్పేసి అనిపించింది, చాలాసార్లు అనిపించింది ఈ విషయము. సో ఈ రోజు కూడా ప్రేరణ చీర కట్టుకొని ఉంటే మిగతా వాళ్ళందరూ పడిందంటే మేము ఖచ్చితంగా చింపేస్తాము, ప్రొటెక్ట్ చేసుకోవాలి, బిగ్ బాస్ రెడీగా ఉండమని చెప్పినారు కదా, ఇట్లుంటే ఎట్లా అని చెప్పేసి అంటా ఉన్నాడు. నిజంగానే టాస్క్ చెప్పిన తర్వాత కానీ ప్రేరణ వెంటనే పోయి చీర మార్చుకునే దానికి వెళ్ళుంటే బాగుండేది. సో ప్రేరణ వెళ్ళలేదు. దాని తర్వాత అవినాష్ కూడా చెప్పాడు దట్ తను చీర మార్చుకొని రావని, బికాజ్ లేడీస్ కంఫర్ట్ ఇంపార్టెంట్ కదా అనేసి. అంటే లేడీస్ అనకు అని చెప్పేసి యష్మి అంటాను అనమాట, బికాజ్ షీ డజంట్ వాంట్ దట్ జెండర్ బయస్. అది నాకు బాగా నచ్చింది యష్మిలో, దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. నేను కూడా హౌస్లో ఉండేటప్పుడు జెండర్ బయస్ ఉండకూడదు. ఐ రెస్పెక్ట్ LGBTQ అండ్ మెన్ అండ్ విమెన్ అని చెప్పేసి అన్న. ఐ రెస్పెక్ట్ ఆల్ ది జెండర్స్, అన్ని జెండర్స్ ఈక్వల్, లేడీసు, జెంట్స్, ట్రాన్స్జెండర్స్, గే, లెస్బియన్, బైసెక్షువల్, క్వేర్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్. అందరు మనుషులు, అందరూ ఒకేలాగా పుట్టినాము. కొంతమంది టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఉంటారు, కొంతమంది రియల్గా పుట్టుంటారు, కొంతమంది ఎట్లా అట్లా పుట్టారా లేదా, అందరూ ఒకేలాగే కదా పుట్టారు. ఓకే, సో దాన్ని మనం డిఫరెన్షియేట్ చేయకూడదు అనేసి నాకు కూడా అనిపించింది. ఆ పాయింట్ మీద స్టాండ్ అయింది యష్మి, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ అబౌట్ యష్మి. దాని తర్వాత ప్రేరణ పీకడానికి ట్రై చేసింది యష్మి, నబిల్, పృథ్వీ. వీళ్ళు ముగ్గురు ప్రేరణ చింపేదానికి ట్రై చేస్తున్నారు. యష్మి అంటే పృథ్వీ వచ్చి ఆ ఫస్ట్లోనే ఆ ఎవిక్షన్ షీల్డ్ అప్పుడు ఆ గుడ్ వేయడము, వాళ్ళిద్దరు ఎప్పుడు అంత సపోర్టివ్గా లేరు కాబట్టి పృథ్వీ లాగడం ఓకే. నబిల్ కూడా గ్రూప్ గేమ్ ఆడకూడదు అనే పాయింట్తో ప్రేరణ తీశాడు అని చెప్పేసి అనిపించింది. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాదా, ఊరికే బెడ్ మేట్సా, అదే ఆ బెడ్రూమ్ మేట్సా, ఏం అర్థమే కాదు. దాని తర్వాత యష్మి వచ్చి మొన్న అందరు ఇండివిజువల్ గాడు అనేసి అన్నారు కదా, అందుకని ప్రతి ఒక్కరిది తీసేదాన్ని ట్రై చేసింది. ఎవరికి హెల్ప్ చేయాలనేసి, ఎవరిని ప్రొటెక్ట్ చేయాలనేసి చూడలేదు, కానీ అందరిది తీసేదాన్ని ట్రై చేసింది అనమాట. దట్ వాజ్ ఎ వెరీ గుడ్ థింగ్ అగైన్ ఫ్రమ్ యష్మి. అగైన్ ఇంకోటి ఏం చెప్తున్నా, నబీల్ వచ్చి అవినాష్ చెప్తున్నాడు, ఇంతమంది ఎందుకు అటాక్ చేయలేదు తెలుసా, మనం అటాక్ చేస్తే మన టీషర్ట్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా అటాక్ చేస్తారని చెప్పేసి ఎవరు అటాక్ చేయలేదు అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత నిఖిల్ వచ్చి ప్రేరణతో చెప్తున్నాడు, నీకు ఎవరు కావాలో చీఫ్ కంటెండర్గా వాళ్ళని నువ్వు ప్రొటెక్ట్ చేయొచ్చు బజర్ వచ్చేంతవరకు, అంటే నాకు ఎవరిని చేయాలని లేదు అనేసి అనింది. దాని తర్వాత గౌతమ్ది తేజ పట్టుకున్నాడు, ఆగండ్రా తీస్తున్నా అని చెప్పేసి ఊరికే అదే ఒక స్ట్రాటజీ యూజ్ చేస్తున్నాడు. పృథ్వీ లాగేసుకున్నాడు అనమాట తేజ దగ్గర నుంచి. లాగేసుకొని నబీల్ యష్మి చింపేస్తున్నారు. దీన్ని కూడా రోహిణి కూడా ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేసింది గౌతమ్ది, ఎందుకంటే రోహిణి వచ్చినప్పుడు గౌతమ్ కూడా రివర్స్లో ప్రొటెక్ట్ చేస్తారని ఒక ఫీలింగ్ ఏంటో, ఒక స్ట్రాటజీ ఉండొచ్చు, గుడ్ స్ట్రాటజీ. దాని తర్వాత పృథ్వీ గౌతమ్ని పట్టుకున్నాడు అనమాట. పృథ్వీ గౌతమ్ని పట్టేసుకున్నాడు పోయి తన టీషర్ట్ ఇది చేసుకోవడానికి లేనప్పుడు. తేజ నేను ఓపెన్ చేయడానికి చూస్తున్నా అనేసినాడు యష్మితో. ఓపెన్ చేయడానికి ఇంత టైం తీసుకున్నావా అయింది యష్మి. తర్వాత పట్టేసుకున్నా అనేసి గౌతమ్తో అన్నాడు. దాని తర్వాత గౌతమ్తో వచ్చి నేను ప్రొటెక్ట్ చేయడానికి నేను ఇది చేశానని చెప్పేసి తేజ చెప్తుంటే ఒక్కొక్కరితో ఒక్కొక్కటి చెప్పక తేజ నువ్వు అనేసి అనేది యష్మి. నవీల్ వచ్చి చింపుతున్నా ఆగండ్రా అనేది నీ స్ట్రాటజీయా అనేసి అంటే అవును అన్నాడు. ప్రొటెక్ట్ అంటే ఏం చేస్తారు, ఇలా ప్రొటెక్ట్ చేస్తారు అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత గౌతమ్ వచ్చి పగబెట్టుకోనో ఏదో చేసి నా టీషర్ట్ తీసేస్తున్నారు. ఎందుకు పగ,
గౌతమ్ ఏమన్నా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా మర్డర్ చేసినాడా, లేకపోతే వాళ్ళని మర్డర్ చేసినాడా, ఏమైనా మర్డర్ కేసులు ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా? గౌతమ్ మీద ఎందుకు పగ పెట్టుకుంటారు హౌస్ వాళ్ళంతా? పగ ఎందుకు పెట్టుకుంటారు? పగ పెట్టుకున్నారు, నేను పైకి రావడం ఇష్టం లేదు, నన్ను చూసి కుళ్ళుకుంటున్నారు, ఎందుకు ఇట్లాంటి ఓవర్ మాటలంతా గౌతమ్ దగ్గర నుంచి అనేసి నాకు అర్థం కాలే. ఎందుకు పగ పెట్టుకుంటారు ఎవరైనా గౌతమ్ మీద? ఏం చేసేసినాడు? నీకు సీతాఫలం తినేసిన దానికి పగ పెట్టుకున్నారా? పెట్టుకునిందిలే. ఆ ప్రేరణ అయితే సీతాఫలం తినే దానికి పగ పెట్టుకునింది, బట్ దాని బయట వచ్చేసింది. మిగిలిన వాళ్ళందరూ ఎందుకు పగ పెట్టుకుంటారు? అది అర్థమే కాల. దాని తర్వాత పృథ్వీ, నాది ప్రొటెక్ట్ అయితే నాది ఎవరైతే ప్రొటెక్ట్ చేస్తారో నేను వాళ్ళది చింపను అని చెప్పేసి అంటే, రోహిణి తేజ వచ్చి మేము ఇంకా చీఫ్ కంటెండర్స్ అవ్వలేదమ్మా, మేము రాము అని చెప్పేసి కూర్చొని ఉన్నారు. అవినాష్ వచ్చి చింపడానికి చూశాడనమాట. యష్మి కూడా చింపడానికి చూసింది పృథ్వీని. నబీల్ ప్రొటెక్ట్ చేశాడు, యష్మిని లాగేసింది విష్ణుప్రియ. నబీల్ కూడా ప్రొటెక్ట్ చేసేదానికి చూశాడు పృథ్వీని. విష్ణుప్రియ వచ్చి లాగేసింది, అట్లే యష్మిని లాగేసి కాలు పట్టుకునేసి గట్టిగా పట్టుకునేసింది. పృథ్వీ ఏమో అవినాష్ని పట్టేసుకున్నాడు. సో అట్లా పృథ్వీ టీషర్ట్ సేవ్ అయిపోయింది. నబీల్ వచ్చి లాస్ట్ టైం సాక్స్ గేమ్లో నేను పృథ్వీకి మాట ఇచ్చాను, లాస్ట్ టైం వాళ్ళ అమ్మ అడిగింది మెగా చీఫ్ ఎందుకు చేయట్లే అని, బయట నుండి సపోర్టు, సో నేను అందుకని పృథ్వీకి సపోర్ట్ చేస్తున్నాను అన్నారు. వాళ్ళు సపోర్ట్ చేసుకొని ఏమైనా చేసుకొని. దాని తర్వాత పృథ్వీది ఎప్పుడైతే టీషర్ట్ సేవ్ అయిందో వెంటనే గౌతమ్ వచ్చి గ్రూప్ గేమ్, ఇది గ్రూప్ గేమ్ అంటే గైస్ అన్నాడు. ఎందుకు గ్రూప్ గేము? అసలు బిగ్ బాసే చెప్పినాడు మీరందరూ కలిసి ఎవరిని ప్రొటెక్ట్ చేయాలంటే చేసుకోండి, ఎవరిని ఇది చేసుకోవాలంటే చేసుకోండి అనేసి. వాళ్ళందరూ కలిసి వాళ్ళ ఫ్రెండ్స్ని ప్రొటెక్ట్ చేస్తుంటే ఇదే గ్రూప్ గేమ్ అన్నాడు. మరి గౌతమ్ ఆడేది కూడా గ్రూప్ గేమే కదా, తను చేసింది కూడా అదే కదా. తేజ ప్రొటెక్ట్ చేశారు కదా, గౌతమ్ వచ్చి తేజ ప్రొటెక్ట్ చేస్తాడు, అది ఇంకా రాలేదు. గౌతమ్ వచ్చి తేజ ప్రొటెక్ట్ చేస్తాడు, ఎందుకంటే తను ఇంకా చీఫ్ అవ్వలేదు కాబట్టి అంటాడు. మరి పృథ్వీ కూడా చీఫ్ అవ్వలేదు అనేసే కదా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ప్రొటెక్ట్ చేసింది, అది ఎట్లా గ్రూప్ గేమ్ అయిపోతుంది? అసలు లాజికే లేదు. వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, వీళ్ళు కన్నడ బ్యాచ్ అని చెప్పేసి ఇండైరెక్ట్గా గ్రూప్ అని చెప్పేసి ఆడియన్స్లోకి ఎక్కించాలని చెప్పేసి ఇవే ఫేక్ స్ట్రాటజీస్ అయితే. అంత జనాలు అంతా ఇప్పుడు తెలివేలో అయిపోయినారు. మరి రూరల్ ఏరియాస్లో ఉండే వాళ్ళు ఏమన్నా గౌతమ్ చెప్పిన మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఓటేస్తారేమో, కానీ జనాలు ఇప్పుడు తెలివేలో అయిపోయినారు ఆల్రెడీ. దాని తర్వాత ఏడ్రా మ్యాటరు. తర్వాత విష్ణుప్రియ వచ్చి యష్మి నా డిఫెన్స్ ఎవరు చూస్తారు అనేసి అంటే, యష్మి వచ్చి ఏం చెప్పాలనుకుంటున్నావు, నువ్వు బాగా ఆడావు, ఓకే, ఇందాక కూడా అన్నావు, ఇప్పుడు అంటున్నావు, ఆడడానికి స్కోప్ వచ్చిందంటే ఇట్ వాస్ ఫన్నీ అనింది. నీకు ఫన్నీ, నాకు పెయిన్ఫుల్ ఉండింది, ఓకే అనింది. నిజంగానే ఈ పాయింట్లో విష్ణుప్రియ గట్టిగా పట్టేసుకున్నది యష్మిని. నొప్పి గుడ్డు పెట్టేవాడికి తెలుస్తుంది ఆ నొప్పి. సో యష్మికి తెలుసు ఆ పెయిన్, ఎందుకంటే విష్ణుప్రియ గట్టి పట్టేసుకొని లాగేసి తోసేసి అప్పటికి ప్రేరణ కూడా యష్మి మీద పడి ఇంతసేపు కష్టపడి ఆడింది కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ అనేది యష్మికి ఉంటుంది. ఆ టైంలో పోయి ఎట్ట పట్టుకున్నానా, అద్దరిపోలా ఇచ్చి పడేసిన అనేసి అంటే ఎవరికైనా మండుతుంది. సో యష్మి కోపంలో ఇక్కడ అర్థం ఉంది. దానికి విష్ణుప్రియ వచ్చి అడిగాను నా గేమ్ గురించి కదా, అది కూడా అడగకూడదా అనేసి అంటే, కట్ చేయలే విష్ణుప్రియ, ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడిగాను నిన్ను అనేసి అని, నేనేమన్నా చేయాలనుకుంటా, అది నా ఇష్టం, ఏం పోర్ట్రే చేద్దాం అనుకుంటున్నావు అనేసి అంటే, పోర్ట్రే అది ఇది అని పెద్ద వర్డ్స్ వాడకు, నువ్వేం పోర్ట్రే చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పేసి యష్మి అనింది. ఏం చెప్పాలనుకుంటున్నావు అనేది పోర్ట్రేలే కదా, గొడవ పడమన్నారనేసి ప్రతిదానికి గొడవ పడకు యష్మి అనేసి అంటే, ప్రతిదానికి నువ్వు ఇలా మాట్లాడుకు అనింది. నేను గేమ్ గురించి మాట్లాడుతున్నాను అనేది విష్ణుప్రియ. బట్ ఇక్కడ విష్ణుప్రియ అండ్ యష్మి విషయంలో నాకు విష్ణుప్రియ అదే తప్పు అనిపించింది. తప్పంటే ఇక్కడ ఎవరిది తప్పులా, యష్మి ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్లో ఉంది, నువ్వే యష్మిని కొట్టి ఒకటి గట్టి ముక్కు పగలు కొట్టి ఎట్ట పగలు కొట్టినంట, ముక్కులోంచి రక్తం వస్తుందా, బాగైందా అంటే మండదా వాళ్ళకి. సో అట్లే జరిగింది. తేజ ప్రేరణ ప్రొటెక్ట్ చేస్తాదంట, నిఖిల్ తీసుకున్నాడు. ప్రేరణ ప్రొటెక్ట్ చేసింది తేజది, నిఖిల్ తీసుకున్నాడు, గౌతమ్ నవీల్ పట్టుకున్నారు. యష్మి గౌతమ్ని లాగుతూ ఉండింది, యష్మిని రోహిణి లాగుతూ ఉంది. సో తేజది ప్రొటెక్ట్ చేయడానికి గౌతమ్ కూడా ప్రొటెక్ట్ చేసినాడు తేజది. సో గౌతము, నబీలు, ప్రేరణ, నిఖిల్ వీళ్ళ నలుగురు తేజది ప్రొటెక్ట్ చేస్తానున్నారు. కాదు నబీల్ ప్రొటెక్ట్ చేయలేదు, ప్రేరణ ప్రొటెక్ట్ చేస్తూ ఉండింది. ప్రేరణ, నిఖిల్, గౌతమ్ వీళ్ళు ముగ్గురు కలిసి తేజాత్ ప్రొటెక్ట్ చేస్తాను అంటే వాళ్ళు ముగ్గురు గ్రూప్ గేమ్ అన్నట్ట. మరి అది మాత్రం ఎందుకు గౌతమ్కి గ్రూప్ గేమ్ లాగా అనిపించలేదు, అది ఏమో నాకు అర్థం కాలేదు స్వామి. దాని తర్వాత నబీల్ వచ్చి దాన్ని చింపాలనే చూస్తూ ఉన్నాడు, బట్ గౌతమ్ వచ్చి నబీల్ని పట్టుకున్నాడు, తేజది టీషర్ట్ లాక్కోకుండా. యష్మి వచ్చి గౌతమ్ని నబీల్ ఇట్ట పట్టుకున్నాడు, నబీల్ని గౌతమ్ పట్టుకున్నాడు, గౌతమ్ని యష్మి పట్టుకుంది, యష్మిని రోహిణి పట్టుకునింది. ట్రైన్ గేమ్ అన్నారు, అందరు నలుగురు కలిసి ట్రైన్ గేమ్ ఆడుతూ ఉన్నారు. దాని తర్వాత నిఖిల్ వచ్చి అవినాష్ చెప్తున్నాడు, ఇప్పుడు నేను రోహిణి, యష్మికి నేనేం మాట, రోహిణి ఇంకా ఇప్పుడు నేను రోహిణి యష్మి ముగ్గురు మిగులున్నాము, యష్మికి నేనేం మాట ఇవ్వాల, రోహిణికి మాట ఇచ్చా, నేను చింపను,
ప్రొటెక్ట్ చేయను, నేను అసలు యష్మి చింపను, ప్రొటెక్ట్ చేయను, వీ నెవర్ స్పోక్ అబౌట్ ఇట్, జస్ట్ ఐ విల్ స్టాండ్ స్టిల్ అన్నట్టు చెప్పినాడు. రోహిణి వచ్చి తను ఇండివిజువల్గా ఆడతా నేనే చూసుకుంటా అనిందంట యష్మి, సో లెట్ హర్ డూ ఇట్ అని చెప్పేసి అట్లా చెప్పినాడు. మాట మీద నిలబడచ్చు కదా. దాని తర్వాత కొంచెం నిఖిల్ కూడా అది ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉండిపోయింది నిఖిల్కి యష్మి అంటే అని చెప్పేసి అనిపిస్తుంది. సో నిఖిల్ కూడా మళ్ళీ యష్మి దానికి కొంచెం హెల్ప్ చేయాలని చూస్తున్నాడు. పృథ్వీ వచ్చి రోహిణి చింపుతున్నావా అంటే నబీల్ వచ్చి రోహిణిది ఇప్పుడు చింపుతా అనేసి అన్నాడు. నబీల్ ఊరికే మాట వరుసకు అన్నాడు, బికాస్ నబీల్ దీని మధ్యలో ఏమంటాడంటే రోహిణితో, నీది నాది తేజాది మన ముగ్గురిది చూద్దాం అనుకున్నాను అక్కడ. తేజాదా ఎవరిదో, తేజాది కాదు, నీది నాది అక్కడ చూద్దాం అనుకున్నాను, నీది నాది నిఖిల్ది టీషర్ట్స్ అక్కడ క్యాప్టెన్సీ కంటెండర్స్లో నేను చూద్దాం అనుకున్నాను అని చెప్పేసి అంటాడు. తేజ నా మైండ్లో లేడు, ఎందుకంటే తేజ బాగా డిఫెన్స్ చేసుకుంటాడు, సో తేజ నా మైండ్లో లేడు అనేసి అన్నాడు. బట్ పృథ్వీ అడిగినప్పుడు ఇప్పుడు రోహిణి వస్తే చింపుతా అనేసి అన్నాడు ఊరికే మాట వరుసకి. దాని తర్వాత యష్మి ప్రొటెక్ట్ చేయను అని చెప్పి ప్రొటెక్ట్ చేస్తా ఉన్నాడు నిఖిల్. యష్మి టీషర్ట్ పడిన వెంటనే ప్రొటెక్ట్ చేయను అని చెప్పినాడు, ఏం చేయను అని చెప్పినాడు, ప్రొటెక్ట్ చేయను చింపను అన్నాడు, బట్ ప్రొటెక్ట్ చేస్తా ఉన్నాడు. ప్రేరణ ఏమో లాగడానికి చూస్తూ ఉంది యష్మిది, బట్ ప్రేరణ యాక్చువల్లీ యాక్టింగే అనిపిస్తుంది ఇక్కడ. అందరూ యష్మి ప్రొటెక్ట్ చేయాలనేసి చూస్తున్నాను, కానీ అందరూ ఏదో లాగే స్పీకేసినట్టు యాక్టింగ్ చేసి పట్టుకునేసి ప్రేరణ కూడా పట్టుకునేసి యష్మి స్టే 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 అంటానే ఉంది, తెగిపోతుంది ఉండు అని చెప్పేసి. తెగి కొట్టడానికే కదా టాస్క్, మరి తెగిపోతుంది ఉండు అనేసి ప్రేరణ నాకు అర్థమే కదా. దాని తర్వాత ఎవరు అటాక్ చేయాలా, అందరు చేసినట్టు యాక్టింగ్ చేస్తున్నారు. నబీల్ వచ్చి ఫస్ట్ నుండి రౌండ్ చింపడానికో దేనికో వస్తూనే ఉన్నాయో, నీ కసి నాకు నచ్చింది, సో ఐ ప్రొటెక్టెడ్ యూ అని చెప్పేసి అన్నాడు అనమాట నబీల్. యష్మి వచ్చి థ్యాంక్ యూ సో మచ్, నాకు ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారంటే దానికి, అండ్ అవినాష్ నా డ్రెస్ సెట్ చేసిన దానికి థ్యాంక్ యూ అనేసి అనేది. దట్ వాజ్ అ బ్యూటిఫుల్ థింగ్. నిజంగా నాకు అవినాష్ చాలా బాగా నచ్చినాడు. ఒక డ్రెస్ సెట్ చేయడం ఒక టాస్క్లో మన టాస్క్ని పక్కన పెట్టి అనేది చాలా ఇంపార్టెంట్. అది మా సీజన్లో కూడా చాలామంది చేస్తున్నారు. వెరీ నైస్, వెరీ వెరీ నైస్. బాలా అన్న చేస్తున్నాడు, శ్రీహాన్ కూడా చేస్తాడు. ఓకే, అవినాష్ నిఖిల్ ఒక్కటే చింపేశాడు అనమాట అవినాష్ది, నిఖిల్ ఒక్కటే. యష్మి ఏమో చింపు 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 అంటానే ఉంది, బట్ యష్మి ఏం చింపడానికి ట్రై చేయలేదు అంతే. దాని తర్వాత నబీల్ నిఖిల్ నీళ్ళలో పోయినాడు చింపడానికి, అవినాష్ దూకాడు, ప్రేరణ రోహిణి ఇద్దరు కలిసి చింపేశారు. ఇక్కడ నాకు రోహిణి నబీల్ ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నట్టే ఉంది, మాట్లాడుకోకపోయినా కూడా సపోర్ట్ చేసుకుంటున్నట్టే ఉంది. నబీల్ కూడా అన్నాడు నేను నీది కూడా చూద్దాం అనుకున్నాను రోహిణి అక్కడ క్యాప్టెన్సీ కంటెండర్లో అని చెప్పేసి, వాళ్ళిద్దరు సపోర్ట్ చేసుకునేలాగున్నారు. బట్ ఇక్కడ లాస్ట్లో ప్రేరణ రోహిణి ఇద్దరు నబీల్ ఎందుకు జిమ్లాని నాకు అర్థం కాల. ఇక్కడ రోహిణి కొంచెం అన్యాయం చేసిందేమో నబీల్కి అనేసి అనిపించింది. బేసిక్గా గేమ్లో సామ భేద పాన దండోపాధ్యాయాలు ఇవేవి ఫాలో అవ్వదు రోహిణి అని చెప్పేసి నాకు లాస్ట్ టైం కూడా అనిపించింది. ఛార్జింగ్ టాస్క్లు కూడా హరితేజ దొంగతనంగా తీసుకెళ్ళి దాచిపెట్టిన లైటర్ని రోహిణి దొంగతనం చేసి తెచ్చేసి తన పాయింట్ యూజ్ చేసుకునింది. సో అట్లా పక్కన వాళ్ళది కూడా అట్లా చేసేసి గేమ్ అని మాట్లాడుతుందేమో, కొన్నిసార్లు అన్యాయం అనిపిస్తుందేమో, అది ఒక జనరల్ ఆడియన్స్ ఒక మానవత్వం టైప్స్లో చూస్తే అది అన్యాయం అనిపిస్తుందేమో అని చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత నబీలు థ్యాంక్ యూ ఎవ్రీవన్ అంటే కెమెరాతో మాట్లాడుకుంటున్నాడు, హౌస్లో సపోర్ట్ ముఖ్యం. ప్రేరణ చింపినా కాబట్టి ప్రేరణ గౌతమ్ చింపారు, రోహిణిది చింపబోతున్నా రోహిణి చింపింది, నిఖిల్ రోహిణికి మాట ఇచ్చాడు కాబట్టి అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసుకుంటా ఉన్నాడు. అసలు రోహిణి నిజంగానే చింపాలనుకున్నాడా, చింపాలనుకోవట్లేదా? ఒకవేళ నిజంగానే నబీల్ వచ్చి రోహిణి చింపాలనుకుంటే రోహిణి చేసిన అన్యాయం ఏం కాదు, గేమ్ ఆడింది. బట్ నబీల్ వచ్చి రోహిణి ప్రొటెక్ట్ చేద్దాం అనేసి అనుకుని ఆ తర్వాత రోహిణి వచ్చి చింపుంటే మాత్రం అది అన్యాయం అనేసి చెప్పుకోవాలి. దాని తర్వాత విష్ణుప్రియ గౌతమ్ నిఖిల్ ప్రొటెక్ట్ చేస్తున్నారు, విష్ణుప్రియది ఫస్ట్ ప్రొటెక్ట్ చేస్తున్నట్టు చేస్తున్నారు, దాని తర్వాత చింపాలి అన్నట్టు ట్రై చేస్తున్నారు. నాకు అది అర్థమే కాల, అసలు ఏం చేస్తున్నారు? విష్ణుప్రియానికి చీఫ్ చేద్దాం అనుకుంటున్నారా లేదా, ఏం ప్రొటెక్ట్ చేస్తున్నారా లేదా, ఏం అర్థమే కాల. పృథ్వీ మాత్రం రాలే, గౌతమ్ మైక్తో దూకేస్తున్నాడు నీళ్ళలోకి, రోహిణి ప్రేరణ చింపడానికి ట్రై చేస్తున్నారు కానీ అవ్వలే. నాకు అసలు అర్థమే కాల, ఏమిరా నిజంగా చింపాలనుకుంటున్నారా లేదా? చింపాలనుకునే వాళ్ళు స్టార్టింగ్లో బాస్కెట్ బాల్ ఆడకుండా అప్పుడే చింపేసి ఉంటారు కదా, నీళ్ళల్లో దూకేది ఎందుకు, నీళ్ళల్లో తడిపేది ఎందుకు? యాక్చువల్లీ అది ఏం అంటే లాజిక్, డ్రైగా ఉండే క్లాత్స్ చింపడం చాలా ఈజీ, బట్ నీళ్ళల్లో అది తడి పెట్టిన తర్వాత దాన్ని చింపడం కొంచెం కష్టం. సో అట్లా ఎందుకు నీళ్ళలో దూకేస్తున్నారు? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రొటెక్ట్ చేద్దాం అనుకుంటున్నారా, చింపేద్దాం అనుకుంటున్నారా? ఏం అర్థమే కాల. దాని తర్వాత రోహిణి అండ్ నిఖిల్లో ఒకరిని చూస్ చేసుకోవాలి అనేసి అన్నారు. యాక్చువల్లీ హౌస్ నిర్ణయం మీద రోహిణిని చూస్ చేసుకుంటారు అందరూ కలిసి, బికాస్ షీ హాజ్ నాట్ బికమ్ చీఫ్ యెట్. సో అది సో రేపు చీఫ్ టాస్క్ జరుగుతుంది. దీని మధ్యలో ఒక గొడవ కూడా జరిగింది పృథ్వీ అండ్ గౌతమ్ మధ్యలో. ఆ గొడవ గురించి నేను ఒక సపరేట్ వీడియో చేసి చెప్దామనేసి అనుకుంటున్నాను, ఎవరు తప్పు ఏంటి అని చెప్పేసి. సో నా రివ్యూ మీకు జెన్యూన్ అనిపిస్తే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాట్ కమెంట్లు ఇవన్నీ నేను పట్టించుకోను, మీరు బూతులు పెట్టినా కూడా పట్టించుకోను, ఊరికే బ్లాక్ చేస్తాం, మళ్ళీ ఇంకోసారి చేయకుండా ఉంటారు, నా రివ్యూలు చూడలేరు మీరు. సో వేస్ట్ అట్లా బాట్ కమెంట్లు, అబ్యూజివ్ కమెంట్లు అంతా వద్దు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం పాయింట్స్ టైప్ చేసి పెట్టండి, నేను దాన్ని చూసి కావాలంటే రేపు రివ్యూలో కూడా మీ కమెంట్స్ చదువుతా. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ లాజిక్
నేను దాన్ని నా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను. అండ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఉంటుంది. నేను చాలా పోల్స్ పెడతా ఉంటాను. ఆ పోల్స్లో కూడా పార్టిసిపేట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో పెడుతుంది క్లాస్ మొదలు తీసి మీకు తెలిసి ఇంకో పెద్ద ఐ లవ్ యూ గైస్. ఓకే బై.